హలో గైస్ అందరికీ ఈరోజు వచ్చేసి మనం కలర్ స్మోక్ ఎట్లా తయారు చేద్దామో చూద్దాము. కొంచెం ఇది కెమికల్ సంబంధించింది, చాలా జాగ్రత్త. నెక్స్ట్ మనం వచ్చేసి అయితే పొటాషియం నైట్రేట్. ఇది మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, బయట కూడా దొరుకుతుంది, కెమికల్ షాప్స్లలో దొరుకుతుంది మనకు పొటాషియం నైట్రేట్ కలర్ స్మోక్ రెడీ చేయడానికి. మనం ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకు కలర్ స్మోక్ అనేది. ఇది పొటాషియం నైట్రేట్. పొటాషియం నైట్రేట్ తర్వాత మనం ఇంట్లో దొరికేది షుగర్ పౌడర్. షుగర్ పౌడర్ అనేది మెత్తగా మనం షుగర్ కాకుండా దాన్ని పౌడర్ చేసుకోవాలి. మనం ఇంట్లో మెత్తగా నూరింది పౌడర్ తీసుకోవాలి. మనం తాళం వచ్చేసి బేకింగ్ సోడా. బేకింగ్ సోడా వచ్చేసి మన ఇంట్లో ఉంటుంది కదా ఆల్రెడీ, కొంచెం తీసేసుకోవాలి బేకింగ్ సోడా. తర్వాత ఇండక్షన్ డై. ఇండక్షన్ డైలలో యూజ్ చేస్తారు కదా, మనం యూజ్ చేస్తాం ఇండక్షన్ డై. ఆయిల్స్కి పెయింట్స్కి డై కలర్ అనమాట. ఇది షాపుల్లో దొరుకుతుంది ఈజీగా, డైకి సంబంధించిన కలర్స్ ఇవన్నీ. ఓకే, ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చలో ఇప్పుడైతే మనం అయితే మసాలా ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి పొటాషియం నైట్రేట్. పొటాషియం నైట్రేట్ వచ్చేసి మనం 3 స్పూన్స్ తీసుకోవాలి. 1 2 3. ఇందులో 3 స్పూన్స్ తీసుకుందాం. 1 2 3 స్పూన్స్ తీసుకున్నాక తర్వాత వచ్చేసి షుగర్ పౌడర్. చెప్పినా కదా మనం షుగర్ పౌడర్ తీసుకోవాలని. షుగర్ పౌడర్ వచ్చేసి 2 స్పూన్స్ వేసుకోవాలి మనం, కరెక్ట్ క్వాంటిటీలో. 1 2 1. దీని రేషియో ఎంత ఉండాలంటే పొటాషియం నైట్రేట్ 60%, షుగర్ 40% ఉండాలి. తర్వాత వచ్చేసి మనం మిక్సీ చేసేసుకోవాలి. మంచిగా మిక్సీ చేసేసుకోవాలి స్పూన్ తోటి. ఈ రెండు మిక్సీ చేసుకున్నాక మనం బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. బేకింగ్ సోడా ఎందుకంటే స్మోక్ ఎక్కువ రానికి మనకు. ఓకేనా, జస్ట్ ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా. మూడు కలిపినాక మంచిగా మిక్సీ చేసేసుకోవాలి. ఇంకా ఇంజక్షన్ డై కలర్స్ అని చెప్పిన కదా, పక్కా కలర్స్ అనమాట ఇవి. చేయి కనుక్కున్న బయట దొరికితే మనకు. ఇది వచ్చేసి మనకు పింక్ కలర్. ఇది ఒక 1 స్పూన్ దాకా కలపాలి. పింక్ కలర్ కలిపినాక ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఇంకోటి బ్లూ కలర్. వచ్చేసి బ్లూ కలర్. మనకి ఈజీగా దొరుకుతాయి కలర్స్ అన్ని షాప్లలో, తీసుకుంటే యాడ్ చేసుకున్నాక మనం ఇప్పుడు ఇలా మిక్స్ చేసేద్దాం మొత్తం. కలర్స్కి అయితే మనకి ఏంటన్నా దొరికేస్తాయి, ప్రాబ్లం లేదు. కానీ పక్కా కలర్స్ అన్నమాట, ఇండక్షన్ డై కలర్స్ అంటారు. క్రేయాన్స్ కూడా యూజ్ చేస్తారు అవి. మంచిగా మిక్సీ చేసుకున్నాక ఇది కూడా మిక్సీ చేసుకోవాలి. బ్లూ కలర్. ఇప్పుడు మనకు కావాల్సింది వచ్చేసి 2 ట్యూబ్స్. ఇవి ఎక్కడైనా దొరుకుతాయి మనకు ఈజీగా, లేకపోతే ఇంట్లో కూడా దొరుకుతాయి. అటు ఇటు ట్యూబ్స్ ఇంకా ఫ్యూజ్. ఇది వచ్చేసి మనం దివాళీ టైంలో యూజ్ చేస్తాం కదా, తాడు అని అంటాం కదా, అది. ఇది ఫ్యూజ్ అనమాట. చలో ఇప్పుడు ఫిల్ చేద్దాం దీని లోపల. ఓకేనా, ఫస్ట్ దీన్ని 2 కట్ చేసేసుకోదాం సగంలో. దీన్ని సగానికి కట్ చేసేసి
ఫస్ట్ మనం ఫ్యూజ్ అయితే పెట్టేసాం లోపల. ఫ్యూజ్ ఇట్లా పెట్టేసి బ్లూ నింపేసాం. చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా చేసుకోవచ్చు. మనం ప్రజెంట్ తొలి కూడా దగ్గర పడుతుంది కదా, మంచిగా చేసుకోవచ్చు. సింపుల్. మనకైతే మొత్తం ఫిల్ అయిపోయింది, ఇది పక్కన పెట్టేసాం. నెక్స్ట్ వచ్చేసి పింక్ వేసేసుకుందాం. సేమ్ ప్రాసెస్ దీన్ని కూడా. మనం క్యూబ్ సైజ్ అయితే చిన్న అయితే కొంచెం మనకి ఏం కాదు. చలో ఫిల్ అయిపోయింది. ఇది కూడా ప్రాసెస్ ఏంటంటే మనం ఇట్లా ఓపెన్గా పెట్టొద్దు దీన్ని. ఆక్సిజన్ అనేది లోపలికి పోతే మొత్తం ఫైర్ వచ్చేస్తుంది. అందుకనే మనం టేప్ అయితే పెట్టేసుకోవాలి. ఫుల్లీ టైట్గా టేప్ పెట్టేసుకోవాలి మనం. దీనికి టేప్ పెట్టేసుకుంటే ఆక్సిజన్ లోపలికి పోదు, మనకు మొత్తం కలర్ స్మోక్ బయటకు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు టేప్ అయితే పెట్టేసుకుందాం. మొత్తం ఎయిర్ టైట్ ఉండాలి, ఇంత కూడా గాలి బయటకు పోదు మనం లోపలికి. ఓకేనా? రైట్, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం మేము ఎట్లా వస్తున్నాయో. ప్రజెంట్ అయితే ఇందాకైతే మనం రెడీ చేసుకున్నాం కదా బ్లూ కలర్ది, కాల్చి చూద్దాం, టెస్ట్ చేసి చూద్దాం ఎట్లా. ఇందాకైతే మనం బ్లూ కాల్చినాం, ఇప్పుడు పింక్ కాల్చి చూద్దాం వస్తుందా లేదు. చూసిరు కదా బ్లూ ఎట్లా వచ్చిందో, ఇప్పుడు పింక్ చూద్దాం. ఓకేనా? ప్రెజెంట్ అయితే చూసిరు కదా రెండు ఎట్లున్నాయి, రెండు కలర్స్. కానీ కలర్స్ మనకు దొరకడానికి అయితే చాలా, నేనైతే బెంగళూరుకి అయితే తెప్పించిన, కానీ ఇక్కడ దొరికే మన దగ్గర అయితే కలర్స్ అయితే మనం చూసి తీసుకోవాలి. ఇంకోటి పొటాషియం నైట్రేట్ అనేది కరెక్ట్ కలపాలి మనం. పొటాషియం నైట్రేట్ 70%, షుగర్ రేట్ 60%. ఈ రెండు కలిపితే అట్లా స్మోక్ వస్తుంది మనం, లేకుంటే రాదు, ఫెయిల్ అయిపోతుంది. పేలే అవకాశం కూడా ఉంది, చూసి చేయాలి.